హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. ఏమన్నాడు? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఇప్పుడు మనమందరము కూడా నూతన సంవత్సరములోనికి వెళుతున్నాం. మనకందరికీ ఏం కావాలి? నూతనమైన మనస్సు కావాలి. ఈ నూతనమైన మనస్సు కొరకు మనం ప్రార్థించాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, అమ్మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఆత్మీయంగా నీవు నేను నూతనపరచబడాలి. నూతనపరచబడటం అంటే పాత జీవితం అంతా పాతిపెట్టబడాలి. పాతది అంటే ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు. ఏమా పండుగలో ఒరే పాత బట్టలు వేసుకుని వెళ్ళరా అంటే మీ పిల్లలు ఏమంటారు? ఏడుస్తారు, గగ్గోలు పెడతారు. మా రెండో మనవరాలు ఈ దినము దాదాపుగా 2 గంటలు ఏడ్చింది. వాళ్ళమ్మ ఆ పెద్దమ్మాయికి వేసినటువంటి డ్రెస్సు చిన్నమ్మాయికి కూడా వేయలేదని. నేను కేకలేసాను, ముందు వేసేయి, తర్వాత చూద్దాం, వేయి, పిల్లని ఎందుకు ఏడిపిస్తావు? చూడండి, ఇక్కడ పాతది అంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ప్రతి వారికి కూడా క్రొత్తదంటేనే, క్రొత్త సంగతులన్నా క్రొత్తదనమన్నా చాలా ఇష్టపడుతూ ఉంటారు. పాతది అంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ప్రతి వారికి క్రొత్తదనము కావాలి. ఏమా ప్రభువారికి కూడా నీలో నుండి క్రొత్త జీవితం కావాలని కోరుకుంటున్నాడు. ఆయన కూడా నీ నుండి, నా నుండి క్రొత్త జీవితం అవలంబించాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. మన నిమిత్తం క్రొత్తదనం. వీళ్ళకి నూతనమైన మనస్సు నేను ఇవ్వాలనుకున్నాను, వీరు తీసుకోవడం లేదే అని దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు కొన్నిసార్లు. చూడండి, ఇక్కడ పాత బట్టలు వేసుకుని మనం పండగలోకి వెళ్ళగలమా అంటే వెళ్ళలేం. పాతది అంటే చెడు అలవాట్లు అని పెట్టుకోవచ్చు అక్కడ మనకి. పాతది అంటే చెడు అలవాట్లు, చెడ్డ స్వభావం, చెడ్డ మనస్సు, ఏమా చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, ఇవన్నీ కూడా పాతవి. ఈ పాతవి ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. పాతవి అనేది దేవునికి ఇష్టమైనవి కావాలి. అందుకని ఇక్కడ ఈ చెడ్డ అలవాటుల్లో నుండి మనం బయటికి రావాలి. చెడ్డ మనసు నుంచి కూడా బయటికి రావాలి. అందుకని ప్రభు కలిగిన, యేసుక్రీస్తు కలిగిన ఇట్టి మనసును మీరును కలిగి ఉండేది అని దేవుని యొక్క వాక్యం వ్రాయబడి ఉన్నది. పాప జీవితం పాతి పెట్టండి, పాశ్చాత్తాపులై ఆ ప్రభునే చేరండి. పాప జీవితం
పాతి పెట్టండి, పశ్చాత్తాపులై ఆ ప్రభునే చేరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. పాప జీవితం పాతి పెట్టండి, పశ్చాత్తాపులై ఆ ప్రభునే చేరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. మలిన వస్త్రము మార్చివేయండి, మహిమ వస్త్రము ఆ ప్రభువే మీకిచ్చన్. మలిన వస్త్రము మార్చివేయండి, వస్త్రము ఆ ప్రభువే మీకిచ్చన్. హల్లెలూయా 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. ఏం చేయాలంటే పాప జీవితం పాతి పెట్టాలి, మలిన వస్త్రం తీసి పారేయాలి. అందుకనే దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు, నూతనం ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఈ చెడ్డ అలవాట్లు, చెడ్డ మనస్సు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు ఇవన్నీ మనం ఏం చేయాలి? వదిలిపెట్టేసేయాలి. ఏమ్మా, వదిలిపెడితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. 2 కొరింథీయులోని 5:17 అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేని యందు ఉన్నాడు? క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో క్రొత్తవాయను. పాతవేమైపోవాలి? గతించిపోవాలి. మన దగ్గర గతిస్తున్నాయా? పాతవి గతిస్తే మనకి చాలా మేలు. ఆ పాతవన్నీ ఏమైపోవాలి? గతించాలన్నమాట. అమ్మా, ఈ నెలాఖరికి ఎంతోమంది తీర్మానాలు చేసుకుంటారు, ప్రభా నేను రోజుకి 4 అధ్యాయాలు చదవాలి, పాడుదాన్ని ఇక నోరు ఎత్తకూడదు, పాడుదాన్ని జాగ్రత్తగా ఉండాలి, పాడుదాన్ని ఇలాగ ఉండకూడదు అలాగ ఉండకూడదని ఎన్నో తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. కానీ తీర్మానాలు చేస్తారే కానీ వాటిని నిలుపుకోలేరు. ఎంత కొంచెం సేపు లేకపోతే 1 వారం 2 వారాలు ఎంగో కట్టిన గుడ్డలాగా అయిపోతాం మనం కదా. చూడండి, అందుకని అన్నాడు, కాగా
ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. నూతన సృష్టిగా నీవు నేను మారిపోవాలి, నూతన సృష్టిగా. కొందరు పాపాన్ని వదలలేరు, ప్రభువుని కూడా వదలలేరు. ఏదన్నా కానీ రెండిట్లో ఒకటే ఎంపిక చేసుకోవాలి, నీవు కానీ నేను కానీ. అటు లోకమా ప్రభువా, అటు పాపమా ప్రభువా. రండి, ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం ఎంపిక చేసుకుంటే మనకి మేలు. కొందరైతే ఏం చేస్తారంట, పాపాన్ని విడిచిపెట్టలేరంట, ప్రభువును కూడా విడిచిపెట్టలేరు. అలాంటి వారిని ఏమవుద్ది, పాపము అలాగే లోపల పెట్టుకుని భక్తి చేస్తే సంఘమంతా పాడైపోద్ది. సంఘమంతా ఏమైపోద్ది, పాడైపోద్ది. అందుకని గద్దించుము, బుద్ధి చెప్పము, ఖండించుము, ఇవన్నీ అందుకే. ఇవన్నీ ఎవరికి ఇచ్చాడు అధికారాన్ని చెప్పండి? ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, దిద్దుటకును, ఎన్నిటికి ఎవరికి ఇచ్చారు అధికారం? దేవుడు దేవుని సేవకునికి ఇచ్చాడు. దేవుని సేవకునికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అందుకనే పాలించడం, దేవుని యొక్క సంఘాన్ని పాలించటం అంటారు. చూడండి, చాలామంది కొందరు ఆ పాపాన్ని వదిలిపెట్టలేరు, ప్రభుని విడిచిపెట్టలేరు. అలాంటి వారు సంఘములో ఉంటే ఏమవుద్ది, వారిని బట్టి సంఘమంతా పాడైపోద్ది, సంఘమంతా చెడిపోద్ది. మీకు దీనికి అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే, నువ్వు శనక్కాయ పప్పులో వేయించిన శనగపప్పు నోట్లు వేసుకున్నావు, నోటి నిండా ఉంది, నములుతూ ఉన్నావు. వాటిల్లో చిన్న కుంకిడి కాయ ఏదన్నా కాండము నీ లోపల పడింది అనుకోండి, వాటిలో కలిసింది అనుకోండి, ఇప్పుడు ఏమైపోద్ది, మొత్తం ఇప్పుడు ఏమైపోద్ది, చేదైపోయింది. ఏం చేస్తావు? మింగేస్తారా? ఊసేస్తారు. చి 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 చి. చూడండి, ఒక చేదు చిన్న గింజను బట్టి ఏమైపోయింది, నోటిలో ఉన్నదంతా చేదైపోయి మింగడానికి పనికిరాలేదు, కానీ ఊయటానికి పనికొచ్చింది. చూడండి, చిన్న పాపం. అందుకని ఇక్కడ అంటున్నాడు, రెండు కలిపి బ్యాలెన్స్ అనేది చేయకూడదు. దేనికదే మన దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు. ఇంకోటి పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఆరాధించేవారు ఎలాంటి వారు కావాలన్నాడు? ఆత్మతోను సత్యముతోను ఆరాధించువారు నాకు కావలేను, తండ్రి ఎట్టివారినే కోరుచున్నాడు. యోహాను సువార్తలో సమరీతితో చెప్పాడు దేవుడు. ఏమన్నాడు? నన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించవలెను, అట్టివారే కావాలని దేవుడు కోరుచున్నారు, తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. చూడండి, అలాంటి వాళ్ళు కావాలంటే దేవుడికి. మరి అటు గంత ఇటు గంత వేస్తే ఎలాగ సాధ్యపడుద్ది? వాడే మారుతాడులేండి, ప్రార్థనకు వస్తే వాడే మారుతాడులేండి. వాడి అసలు మారటం కాదు, ముందుది ఒక అంటువ్యాధి అన్నమాట, పెద్ద అంటువ్యాధి.
ఆ అంటువ్యాధిని మనం చాలా జాగ్రత్తగా తీసేసేయాలి ఏమ్మా. అందుకని రెండిటిని బ్యాలెన్స్ చేయకూడదు. ఉంటే పరిపూర్ణంగా భక్తిలో ఉండాలి, లేదా పరిపూర్ణంగా లోకంలోకి వెళ్ళిపోవాలి. అది కాకుండా ఇది కాకుండా ఎలాగ భక్తి చేస్తాం మనం చెప్పండి? చేయలేం. అది పనికిరాదు కూడా అమ్మా, పనికిరాదు కూడా అది. అందుకని ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా భక్తి చేసేటువంటి పరిస్థితి కలిగి ఉండాలి. 5వ అధ్యాయం 1 కొరింథీ 5వ అధ్యాయము దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానము కూడా అదే. 5:5, 6, 7. మీరు అతిశయించుట మంచిది కాదు. ఏమంటున్నాడు? మీరు అతిశయించుట మంచిది కాదు. ఏముండి? పాపము, దుర్మార్గత, దుష్టత్వము, లోకము ఇవన్నీ ఉండి అబ్బా మేము చూడండి ఎంత భక్తి చేస్తున్నాము. వాస్తవంగా మన భక్తి ఎవరు తెలుసుకోవాలి? మన ఇంటి పక్క వారు చెప్పాలి. అసలు నీ భర్త నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి. దానికి మించిన సాక్ష్యం మరొకట్లేదు. నీ భర్త నిన్ను గురించి సాక్ష్యం, నా భార్య ఏ క్లాస్, అది అసలు సాక్ష్యం అంటే. అందుకని అంటాడు, ఓ అవిశ్వాసే, ఓ విశ్వాసి అయినటువంటి భార్య అవిశ్వాసి అయిన భర్తను తన నడవడి చేత రాబట్టవచ్చును. అంటే ఏంటి? దేని మీద ఆధారపడి ఉంది? భార్యను గురించి భర్త మంచి సాక్ష్యం ఇవ్వాలి. నా భార్య నెంబర్ 1, నా భార్య యోగ్యురాలు, నా భర్త యోగ్యుడు అని మనం సాక్ష్యం, మన గురించి మన ఇంటిలోనే సాక్ష్యం రావాలి. అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే, చూడండి ఏమన్నాడు? వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి, ఏం వాక్యం అవసరంలా, ఊరికినే వాక్యం చెప్పవసరంలా, వాక్యము లేకుండానే తమ భార్యల యొక్క నడవడి వలన రాబట్టవచ్చును. అబ్బా ఏమ్మా, మనం సహించినంతసేపు సహిస్తాం, ఓర్చుకున్నంతసేపు ఓర్పు పడతాం. తర్వాత రే ఆ పాతోడిని ఏకేరే చూస్తాను వాడి సంగతి. ఎవరిని? వెంటనే పాతోడు వచ్చేస్తాడు నీ దగ్గరికి. ఈ పాతోడు వచ్చేసినప్పుడు ఏం చేస్తాడు? నీ క్రొత్తదనం అంతా పోగొడతాడు. అందుకనే చెబుతున్నాడు ఇక్కడ. అందుకని అన్నాడు, మీరు అతిశయపడుట మంచిది కాదు. దేన్ని బట్టి అతిశయిస్తున్నాం మనం? దేన్ని బట్టి అతిశయించాలి మనం? అతిశయించుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగురా. పులిసిన పిండి కొంచెమైనను, ఏమా, ముద్దంతయు. పులిపిండి నీ దగ్గర ఎంత ఉంది? మామూలు పిండిలో వేసి పీసుకేసావు, ఏమవుద్ది? దేని రూపం మార్చుద్ది? పులిపిండే మంచి పిండిని రూపాన్ని మార్చేసి పులిపిండిగా చేసేస్తుంది. అందుకని మనం పులిపిండి లేని వారుగా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమ్మా, మీరు పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. ముద్దంత నీ నీతి క్రియలన్నీ కొట్టుకుపోతాయి, నీ మంచి క్రియలన్నీ కొట్టుకుపోతాయి. దీనిలో
చిన్న నీ చెడ్డ ప్రవర్తన నీ జీవితానికి ఒక మచ్చ అనేది తీసుకొచ్చేస్తుంది. మచ్చ చూడండి, ఈ మచ్చను బట్టి మనకి ఎక్కడ ఇల్లు ఉండదు. నేను ఒక టాపీ మేస్త్రికి రేపల్లలో వర్క్ ఇప్పించాను. ఒక డాబా బిల్డింగ్ కడతాం. పనుల్లో బ్రదరు ఏదైనా ఇప్పించండి. సరే చేస్తూ బ్రతుకుతాడని మాట్లాడి, అబ్బాయి జాగ్రత్తగా చేయమని చెప్పి ఆ పని అప్పగించాను నేను. వాడు ఆ పని చేస్తూనే భార్యాభర్త పిల్లలు అందరూ ఉన్నారు. ఆ పని చేస్తూనే ఆ ఇంటికెళ్ళా ఆ ప్రార్థనామినే పాపంలో పడేశాడు. ఈ దౌర్భాగ్యుడు నా దగ్గర పట్టుబడింది. చూడండి, అలాగూ పట్టబడిన తర్వాత రెండోసారి అతనికి నేను పని ఇప్పించగలనా? లేదు. ఆ వ్యక్తిని నా ఇంటిలో కూర్చోబెట్టి నేను బయటికి వెళ్ళగలనా? లేదు. ఆ వ్యక్తి గురించి తెలిసినటువంటి వ్యక్తులు తమ భార్యలు అతనితో మాట్లాడితే ఎలాగుంటుంది? భయము, ఒక రకమైన భయము కలుగుతూ ఉంటుంది. వాడిని నమ్మి ఏది చేయలేం మనం. వాడిని నమ్మి వాడిని ఇంట్లోకి చేర్చుకోలేము. వాడిని నమ్మి ఏది చేయలేం. ఎందుకంటే వాళ్ళు ఏమి లేదు, నిగ్రహ శక్తి లేదు, మెతక స్వభావం, మెతక మనస్సు, మెతక మైండ్. మనలో ఏం కావాలి? నిగ్రహ శక్తి కలిగినటువంటి భక్తి మనం చేస్తే, యోసేపుకి ఏముంది? నిగ్రహ శక్తి ఉంది. లొంగిపోయాడా పాపానికి? నో. పరిగెత్తాడు, పాపమని విడిచి పరిగెత్తాడు. మనమేమో పాపము కొరకు పరిగెత్తే మనసు ఉంటుంది, అబద్ధము కొరకు పరిగెత్తే మనసు ఉంటుంది, మోసం కొరకు పరిగెత్తే మనసు ఉంటుంది. కానీ ఇక్కడ ఈయన చూస్తే పాపము నుండి దూరముగా పారిపోయాడు. చూడండి, ఆ డోర్ తీయమ్మ. చూడండి, అందుకని దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ మనము ఎలాగుండాలి? చక్కటి జీవితాన్ని జీవించాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, మీరు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరెరుగరా. పులిసిపోతుంది, నీ జీవితం అంతా పులిపైపోతావు. అందుకనే పవిత్రత కొరకు ప్రార్థన చేయాలి, పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయాలి, నీతి కొరకు ప్రార్థన చేయాలి. యోసేపు ఏమంటాడు? ఇట్టి దుష్కార్యము చేసి, ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందెను అని. అబ్బా ఏమ్మా, ఎంత చక్కగా పారిపోయాడు. మనం పారిపోవాలి. పారిపోతేనే క్రైస్తవ జీవితం, పారిపోతేనే పరలోక రాజ్యం. ఆ పారిపోయేటువంటి మనస్సు మన జీవితంలోకి రావాలి, పారిపోయే మనస్సు. అందుకని అంటున్నాడు ఇక్కడ, పులియ చేయి చిన్న ఆ ముద్దంతయు కొంచెము పులిపుండి ఉంటే ఆ ముద్దంతయు పులియ చేయనని మీరెరుగురా. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఏం చేయాలమ్మా?
దాచుకోమన్నాడా? గనుక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గతయు దుష్టత్వం అనే పులిపిండితో నైనను కాకుండా నిష్కాపట్యమైన సత్యమును పొలియని రొట్టెతో పండుగ ఆచరించము. అంటే ఏంటి? ఇవన్నీ మనలో ఉండకూడదట. ఏంటంట? ఒకటి, పాతదైన పులిపిండితో నైనను. 2, దుర్మార్గతయు. 3, దుష్టత్వమును. 4, పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరించము. అది పులియకూడదు మన జీవితంలో. అమ్మా, పులిసింది ఏది మన దగ్గర ఉండకూడదు. దాన్ని తీసి అవతల పారేయాలి. పారేయగలుగుతున్నామా? పారేస్తే మన జీవితానికి ఎంత మేలు తెలుసా? చాలా చాలా మేలు, చాలా మేలు. ఈ మేలుకరమైంది మనం చేయగలుగుతున్నామా? అందుకని అంటాడు లోకాసు వార్త 5:36. లోక 5:36. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు. అమ్మా, మాస్క్ వేస్తాడా? నేను వేసేవాడిని మాస్కులు. మిషన్ నేర్చుకునేటప్పుడు పాపం ఆ పాత చారీ కానీ ప్యాంట్ కానీ అని తీసుకుని వచ్చేవాళ్ళు. అయ్యా మాస్క్ వేయండి అని. ఎవరైతే మిషన్ కొడతారో వాళ్ళకు ఉంటుంది అనుభవం. కింద క్రొత్త పీలికి పెట్టి పైన పాతది పెట్టి రఫ్ లాగితే ఏమవుద్ది? అమ్మా, టైలర్లు చెప్పాలి. సుబాన్ బి, ఎప్పుడన్నా కుట్టావా? ఏమైంది? అర్థం కావట్లేదు. ఏమవుద్ది? పిగిలిపోద్ది. చూడండి, పాతది పైన పెట్టి లేదా క్రింద పెట్టి రప్పు లాగినప్పుడు ఏమవుద్దంటే పాతదేమో కొత్తదేమో గట్టిగా ఉంటుంది, పాతది ఏమవుద్ది? పిగిలిపోద్ది, పనికిరాదు. లేదంటే పైన మనం మాసిక్ కడతాం, ముక్క కడతాం అన్నమాట. అంత డ్యామేజ్ వస్తే ముక్క కడతాం. వాటిలో నేను బాగా తిట్టా. చూడ, ముక్క కట్టినప్పుడు ఏమవుద్ది? వెలితిపరుచుద్ది అనమాట. అంటే ఏంటి? వెలితిపరుచుద్ది. మీ జాకెట్ వెనకాల గూడి మీద చిరిగిందనుకోండి, చిరిగిపోయింది. అక్కడ ఒక ముక్క కట్టావు, ఎలాగ ఉంటుంది? చాలా అసహ్యంగా ఉంటుంది, చండాలంగా ఉంటుంది. అలా కట్టుకుంటారా? ఎవరు కట్టరు. చూడండి ఇక్కడ, అందుకనే దేవుని యొక్క వాక్యములో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 36వ వచనంలో మనం చూస్తే, ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడలా అదేమవుతుందంట? చింపివేయను. వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదే పిగిలిపోవటం అని చెప్పింది ఇందాక. పిగిలిపోవును అదియునుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల తిత్తులను పిగిల్చివేయును. అబ్బా, చూడండి, నిజంగా అనంత జ్ఞాని అయిన దేవుడు చిన్న మిషన్ పని చేసేది కూడా పెట్టాడు దీనిలో. చూడండి ఏమవుతుంది? క్రొత్త బట్ట మాసిక వేయుడు, వేసినడల క్రొత్తది దానిని
చింపివేయును, చింపేస్తానమాట, పిగిలిపోద్ది. లేకపోతే ఆ మాస్క్ ఏం చేస్తుందంట, వెలితి చూపును. అది ఎలాగ చండాలంగా ఉంటుంది అన్నమాట. ఎవరు వేసుకోరు అలా. అందుకని మీరు అలాగ చేయకూడదు అని చెబుతున్నాడు. ఏమంటున్నాడు, దీనికి ఈ మాస్కులు వేసుకుంటున్నామో లేకపోతే ఏదో కానీ ఇది కాదు చెప్పింది, అని ఆత్మ సంబంధమైనదిగా చెబుతున్నాడు ఆయన. ప్రాత దాన్ని తీసుకెళ్ళి క్రొత్త దానిలో పెట్టి నీ జీవితం పాడు చేసుకోకూడదు అని చెబుతున్నాడు ఆయన. అది చెప్పేది. అందుకని అంటాడు 1 కొరింథీ 15:33 చూస్తే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. మనం ఏది పరిశుద్ధంగా ఉంటే ఏముందమ్మా, దెయ్యం అసలు నీ మీద దెయ్యం అసలు నీ మీదకి వచ్చుద్దా? రాత్రి చాలా అలసిపోయాను, అక్కడికి ప్రార్థన చేశాను, ప్రార్థన చేసి పడుకున్నాను. పడుకుంటే వచ్చి ఆపట్నే ఇక్కడ ఎక్కింది. ఎంత ఉందని నాకు ఎంతే కనపడుతుంది బొమ్మ. ఎక్కి మామూలుగా ఇక్కడ ఎక్కి నడుస్తూ ఈ ప్రక్కటింపుల దగ్గరికి వచ్చేటప్పటికి తొక్కేస్తుంది, ఎక్కడ లేని నొప్పి తీసుకొచ్చేస్తుంది. నొప్పి మామూలు నొప్పి కాదు. పోవే అంటున్నాను. దాన్ని పట్టుకోపోతుంటే చెయ్యి రాట్లా, నోరు రాట్లా, కాళ్ళు కదలతల్లా. పట్టుకోపోతుంటే ఒక చిన్న ఆడుకునేటువంటి బొమ్మ కదిలినట్టుగా కదిలి ఇక్కడి నుంచి కదిలి అది రావటానికి కూడా కారణం ఒకటి ఉంది, తప్పు. అలాగ ఆరాధించే స్థలానికి వెళ్ళి అక్కడ ఒక దానిలో నేను మసాజ్ చేసే దానిలో మిషన్లో ఎక్కాను. నేను రాత్రి ఒక గృహ దర్శనాలకి వెళ్ళాను. ఆమెమో తల్లేమో మార్పు చెందింది, బిడ్డలు మార్పు చెందల. దాదాపు ఎన్ని కోట్లో పెట్టి కట్టాడు అది గృహం. నేను ఎక్కడ చూడలేదు పుట్టిన తర్వాత ఇంతవరకు అలాంటి గృహం. రేపల్లోనే లేదు అది. అలాంటి గృహానికి వెళ్ళాను. అది 2,50,000 ఎంతోనంట మసాజ్ చేసే మిషన్, పెద్ద మిషన్. ఎక్కని బలవంతాన ఐజక్ ఎక్కాడు, నన్ను కూడా ఎక్కిచ్చారు వద్దన్న కొంతికి. ఎక్కయ్యా అని చెప్పి బతిమలాడితే ఎక్కాను. ఒక్క పావు గంట మసాజ్ చేయించారు. చక్కగా బాగుంది, మసాజ్ మాత్రం బాగుంది. దాంతోపాటు అది కూడా వచ్చింది రాత్రి. ఆ ఇంటమే భయంకరమైనటువంటి పూజలు, ఇంట్లోనే పెద్ద గుడి కట్టించేసింది, ఇంట్లోనే ధ్యాన మందిరం. అవన్నీ చూస్తే చాలా చాలా కాస్ట్లీ అన్నమాట. చూడండి, అది ఏమైపోయింది, ఇలాగొచ్చి ప్రక్కటెముకలు చూచి ఇక్కడికి వచ్చేటప్పటికి బాగా నొక్కేసి ఎంత చేస్తుందంటే అంత చేస్తుంది. నా చేతికి అలింగట్లేదు. యేసు రక్తమే జయం అని ఎప్పుడైతే అన్నానో అప్పుడు మాయమైపోయిందండి. చూడండి, యేసు రక్తమే జయం అని ఎప్పుడైతే కేక పెట్టానో అప్పుడు వెంటనే దిగి పారిపోయింది. ఓర్తి రిలీఫ్. వెంటనే కూర్చుని వెళ్ళి కాసేపు ప్రార్థన చేశాను. అమ్మా, దెయ్యాలు కదా, ఏ శక్తులు నేనేం చేయలేవు. ఎప్పుడో తెలుసా, నీలోకి పాపం ప్రవేశించకుండా ఉండాలి, నీలో యథార్థత కలిగి ఉండాలి. అప్పుడు ఏ దెయ్యం కూడా నువ్వు నుంచోమంటే నుంచుంటుంది, నువ్వు కూర్చోమంటే కూర్చుంటుంది. తీసుకురండి దెయ్యం పట్టినామని. మన దగ్గర ఎన్ని దెయ్యాలు వెళ్ళిపోయినాయి, ఎన్ని దెయ్యాలు, బోర్డు దెయ్యాలు వెళ్ళిపోయినాయి. అది మన గొప్ప కాదు,
దేవుని మహాకృప, ఆ కృపలో కొద్దిగా నాకు ఇచ్చాడు కృప. దయ్యానికి అస్సలు భయపడినాను. దాని దగ్గర అది నోరెత్తితే నాకు మంట మండిపోద్ది. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనకు దేవుడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు, ప్రతి నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని. దేనిలో మేల్కోవాలి? పాపములో మేల్కోవాలి, యథార్థతలో మేల్కోవాలి, సత్యములో మేల్కోవాలి, పవిత్రతలో మేల్కోవాలి. ఎప్పుడైతే నువ్వు మేల్కుంటావో అప్పుడేమవుద్ది? అప్పుడు నువ్వు పాపము చేయవు, పరిగెత్తుతావు పాపం అనండి. వాడు ఎంతలో వ్యక్తి అయినా నువ్వు జాగ్రత్త పడతావు. నేను ఒక గ్రామం వెళ్ళాను. గ్రామం వెళితే ఆయన ఒక ఆఫీసులో పెద్ద జాబు, ఒక ఆఫీసులో పెద్ద జాబు. ఆ పెద్ద జాబ్ అయితే ఆ జాబులో మరి ఆ భార్యను ఎలాగ వదిలేసాడో తెలియదు. ఇంకొక ఆమెను చేసుకోవడం, ఉంచుకోవడం జరిగింది. ఈయన ప్రార్థనకి వెళ్ళాడు. మళ్ళీ ఆ మొదటి భార్యని చేర్చుకోవాలి కాబట్టి ఆమె వచ్చేసింది. ఈ భార్య భర్తలు ఇప్పుడు ఈమెనేం చేయాలి? ఈయన ప్రార్థన. ఒక మంచి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నువ్వు ఆమెతో జీవించకూడదు, ఈ మొదటి భార్యతోనే జీవించు, ఆమెతో జీవించొద్దు. బాగానే ఉంది. కానీ ఇంటిలో పని మనిషిగా పెట్టి ఆ ఇద్దరు భార్యలను అక్కడే పెట్టి ఈ పాస్టర్ గారు ఆయనకి సపోర్టింగ్. ఇది సాధ్యమా? చెప్పండి, సాధ్యమా? జోసఫ్, ఏం చెప్పాను? సాధ్యమా? సాధ్యం కాదు. చూడండి, ఏం చేయాలి? కొంత అమౌంట్ ఇచ్చి పంపించేయాలి ఆమెది. అది భక్తి. ఇంటిలో అలాగే పెట్టుకుని ఏం చెబుతాడు ఈ పాస్టర్ గారు? ఏమండి, పని మనిషిలాగా ఉంటుందండి. భార్య పని మనిషిలాగా ఉంటుందా? భార్య చేసేసుకున్నాడు, అనుభవించాడు కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు పని మనిషిగా ఉండగలదా? అబ్రహాం చేసిన తప్పు కూడా అదే. తలవంపులైపోయింది. అందుకని మన జీవితంలో యథార్థమైన భక్తి కావాలి, పవిత్రమైన భక్తి కావాలి. అందుకని మన జీవితంలో దేవుణ్ణి కలిగినటువంటి జీవితం ఉండాలి. ఎఫెసీయులు 4:24 అంటాడు, నవీన స్వభావమును మీరు నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా పుట్టినవాని నవీన స్వభావమును ధరించుకొనండి. ఏం ధరించాలి ఇప్పుడు మనం? నవీన స్వభావాన్ని, అంటే మంచి మనస్సుని, నవీన స్వభావమును మీరు ధరించుకోనండి. మంచిది ధరించాలి. నీ బలహీనతలు నీకు తెలిస్తే తెలవా? చెప్పండి, తెలిస్తే తెలవా? నా బలహీనతలు నాకు తెలిస్తే తెలవా? తెలుసు. ఆ బలహీనతల్నే తీసిపారేయమంటున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? నీకు ఏదైతే బలహీనత నీ ఉందో నీలో ఉన్న బలహీనతల్ని తీసి అదే పులిపిండి. నీ బలహీనతలే పులిపిండి. నిన్ను బలహీనపరిచేస్తూ ఉంటాయి. భక్తిలో, విశ్వాసంలో, త్యాగంలో, ప్రేమలో, అన్నిటిలో దిగజార్చేస్తాయి అన్నమాట. అందుకని దీన్నే తీసి పారేయమనేది. కొందరు అన్నీ మానుకొని
ప్రార్థనకి వస్తారు, బాప్తీసము పొందుతారు, కానీ మెల్లగా వెనుదిరిగి లోకము తట్టు పరిగెత్తి మెల్లగా పాపం అంటే లోగడ ఏ దేనిలో నుంచి మనం బయటకు వచ్చామో అది మరలా ఏలటం ప్రారంభించుద్ది. దాన్ని చంపపోతే, నువ్వు అసహించుకోపోతే, నువ్వు దేన్నైతే వదిలిపెట్టి ప్రభుని అనుకుని బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడి విమోచించబడి ప్రభు కొరకు నేను జీవిస్తాను అనుకుంటావు, కానీ మెల్లగా ఏమవుతుంది, నీలోకి మరలా నీ వదిలిపెట్టినవన్నీ నీలో ప్రవేశిస్తాయి. ఒకప్పుడైతే అబద్ధం ఆడకూడదు అనుకుంటాం, ఒకప్పుడైతే యథార్థంగా ఉండాలనుకుంటాం, ఒకప్పుడైతే నీతిగా జీవించాలనుకుంటాం, ఒకప్పుడైతే పాపిష్టి జీవితాన్ని జీవించకూడదు అనుకుంటాం. కానీ నీవు బలహీనురాలు అయినప్పుడు ఏమవుతాయి, ఈ బలం పొంది నీ లోపల దొరబడి నీలో ఉన్న బలమైన ఆత్మను చంపి ఇవి బలపడి నేను బలహీనం చేసేస్తాయి. అది తేడా. అందుకని మనం ఎప్పుడు బలమైన వ్యక్తులుగానే ఉండాలి. మన దేవుడు బలమైన దేవుడు, మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, మన దేవుడు ప్రభావం కలిగిన దేవుడు. అందుకని అంటాడు కొలస్సీ 3:9-10 నవీన స్వభావమును ధరించుకొనండి. పదే ఈ నవీన స్వభావాన్ని ఎందుకు ధరించమంటున్నాడు? నీ జీవితంలో గొప్ప మార్పు రావాలి. మా నాన్నగారికి మా అమ్మగారికి నేనంటే భక్తి చేస్తున్నానని చాలా ద్వేషం వచ్చేసింది, చాలా బాధ వచ్చేసింది నా మీద. ఎందుకు బాధ? అంతకుముందు కామన్గా ఉండేది ఈ టవలో. మా నాన్నగారు దుడుచుకునేవాడు, నేను దుడుచుకునేవాడిని, మా అమ్మగారు, మా చెల్లెళ్ళు, మా బామ్మరుదులు అందరూ వచ్చి టవల్ వాడేసుకునేవాళ్ళు. ఇప్పుడు మారు మనసు పొందాను, ఇది నేను తొడవలేను. ఒకే ఒక్క మాట అన్నాను, ఏమని? ఈ టవల్ ఇస్తుంది నా భార్య మారు మనసు పొందిన క్రొత్తలో. నేను అన్నాను, ఈ టవల్ కాదు, నా టవల్ ఇవ్వన్న. అక్కడ వచ్చేసింది. బద్ధ శత్రువు అయిపోయాడు మా నాన్నగారు. ఎన్నాళ్ళో తెలుసా? 15 సంవత్సరాలు బద్ధ శత్రువు. మా అమ్మగారు, మా నాన్నగారు, మా అత్తగారు వాళ్ళు మొత్తం బద్ధ శత్రువులు అయిపోయారు ఒక్క టవల్ గురించే. ఉందా మీరే? ఈరోజుకి కూడా నా దివ్యాన్ని ఎవరికి ఇవ్వను. ఒకవేళ ఇచ్చానంటే దాన్ని వదిలేసుకుంటామే, మళ్ళీ నేను తీసుకెళ్తే అల్లా పెట్టుకోను. ఇక్కడ కూర్చొని మీకైనా ఎవరికైనా ఇచ్చినా దాన్ని మరలా నేను తల్లో పెట్టను. చూడండి, మనం చేసే భక్తి ఏంటి? ఒక్క టవల్ గురించి 15 సంవత్సరాలు నేను నా తండ్రికి మహాశత్రువుని అయిపోయానంటే, నా తల్లికి మహాశత్రువుని అయిపోయానంటే ఏంటి ఆలోచన చేయండి. మనది లేకపోతే నాది, నా టవలో అది వీదొద్దన్న అంతే. ఏంట్రా నువ్వు ఇలాగ మాట్లాడతావా? నీ టవలా? మేము దుడుచుకోవా? మాకైనా గజ్జి ఉంది అనుకున్నావా? బా ఎన్ని రకాలుగా వస్తుందో తెలుసా? ఆ పచ్చం మన దగ్గర లేదు. నిమ్మ విగ్రహార్జకురాలు అయితే ఆడికి వెళ్తావు, అమ్మ కట్టుకో అమ్మ ఇచ్చారు ఏమైందిలే అంటే అది కట్టుకుంటావు. కట్టుకోగానే ఇక నీకేమీ లేదు, పిచ్చి గంగిరి లేదు, పిచ్చి పట్టిపోతుంది నీకు. అది ధోనిప్పుడు ఆమెకి తెలుసు. మద్రాసు నుంచి వచ్చింది, వచ్చి డైరెక్ట్గా ఇంటికి వస్తే బాగుండేది. వాళ్ళ అన్నగారి ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మగారు, అమ్మ స్నానం చేయి. దేనికి? చక్కగా చెబుతాను నీతో, నువ్వు పాడైపోయే ముందు అని స్నానం చేపించి ఆమె చీర తీసుకుని వాళ్ళ అమ్మగారిది ఈమెకి ఇచ్చింది. అది కట్టుకుంది. అంతే. రాత్రి తెల్లవారులు మోషన్సే, వాంతులు మోషన్స్. సావు బతుకుల మధ్యన అయిపోయింది ఆమె. నాకు ఫోన్ చేసింది.
హాస్పిటల్లో చేర్చేస్తాం ఉండమన్నారు. నువ్వు హాస్పిటల్ వద్దు, పాడొద్దు, నువ్వు అక్కడి నుంచి ఎమర్జెన్సీగా నీ ఇంటిలో పడు, నీకు మోషన్స్ వాంతులు ఉంటే అప్పుడు అడగమన్నాను. వెంటనే ఆటో కట్టించుకుని ఇంటికి వచ్చేసింది. ఏమైపోయింది? లేవు. తెగదిట్టాను నేను, నీకు బుద్ధి లేదా ఆమె చీర కట్టుకోవడానికి? ఆమె ఎవరు? గుళ్ళలోకి వెళ్ళామే. ఆమె ఎవరు? విగ్రహార్జుకురాలు. నువ్వు దేవుని పెట్టావు. ఏంటి మనం బుద్ధి లేని పనులు ఎన్ని చేస్తాం ఏమా? బుద్ధి లేని పనులు చాలా చేస్తాం మనం. ఇలాంటి బుద్ధి లేని పనులు చేసి ఏం చేస్తాం? దేవుని మీద పెడతాం. ఇంకా పైగా దేవుడు నాకు ఇది చేశాడండి, అది చేశాడండి. మనం చేయాల్సినవన్నీ చేసేస్తాం, బుద్ధి లేని పనులన్నీ. ఆ బుద్ధి లేకుండా చేసేటప్పుడు తెలియదు. అంతా అయిపోయిన తర్వాత ఏడిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? అందుకే నేను ప్రత్యేకించబడి ఉండాలి అని దేవుని వాక్యం చదివిస్తూ అన్నది. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి. చూడండి, అలాగే మనం ఉండగలుగుతున్నామా? చేయగలుగుతున్నాం. దేవునితో చూడండి, ఒక స్త్రీని వివాహమాడితే, ఒక పురుషుణ్ణి వివాహమాడితే, వాడు ఎవడైనా సరే, ఆమె ఎవరైనా ఎలాగున్నా సరే, ఎప్పటి వరకు కాపురం చేయాలి? సచ్చే వరకు దానికి కట్టుబడి ఉండి కాపురం చేయాలి. మనం ఎవరిని వివాహం చేసుకున్నాం చెప్పండి? ఎవరిని వివాహం చేసుకున్నాం? క్రీస్తుని. క్రీస్తుని మనం వివాహం ఆడాం కాబట్టి ఆయనకి మనం చచ్చేవరికి భార్యగా ఉండాలి. అది మనం చచ్చేవరికి ఆయనకి భార్యగా, వధువు సంఘం. ఆయనకి నువ్వు భార్యగా, నమ్మకస్తురాలుగా, యథార్థ పురుషుడని స్త్రీ అని భేదం లేదు ఇక్కడ. మనము నమ్మకస్తులుగా ఉంటూ నేర్చుకోవాలి. నమ్మకస్తులు ఎప్పటి వరకే? మనం సచ్చేవరికి. ఒక స్త్రీని వివాహం ఆడితే సచ్చేవరికి వాళ్ళతో ఎలా కాపురం చేస్తున్నామో, అలాగే నువ్వు మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు సచ్చేవరికి, నేను సచ్చేవరికి ఆయన వెంబడించాలి. వెలిచూపు రాకూడదు. అది ఇక్కడ దేవుడు కోరేది. కాబట్టి ఇక్కడ మనం దేవుని సంధిలో చక్కగా పాత జీవితం అంతా పాతేయండి, పాత బ్రతుకుని తీసేయండి, పాత అలవాటును తీసివేయండి, పాత మనసును తీసివేయండి. ప్రభుని అడగండి, ప్రభు నాకు మంచి మనసు ఇవ్వయ్యా, యథార్థమైన హృదయం ఏమన్నా అని నీవు నేను ప్రార్థన చేసుకునేటువంటి వారముగా ఉండాలి. ఈ పాతది ఎలాగుంటుందంటే కొరుకుడు పుండులాగా వ్యాపించుద్ది, మన ఆత్మకి భంగం కలిగించుద్ది. ఏమ్మా, మా గురువు గారు ఎంత ప్రేయరో తెలుసా? దాదాపు రోజు మొత్తం మీద 12-13 గంటలు ప్రేయర్ చేసేవాడు. 12 నుంచి 13-14 గంటల ప్రేయర్. పడుకున్నా కానీ మోకాళ్ళ మీదే నిద్రపోతూ ఉంటాడు. మీరు వచ్చిన ప్రార్థన చేస్తాడు. మీరు ఏమీ లేదు, కోడి నిద్ర అనమాట. ఆయనతో పడుకోవాలంటే మాకు చాలా కష్టం అనిపించేది, నిద్ర ఉండేది కాదు. అలాంటి ఆయనే ఏమన్నాడు తెలుసా? లెటర్ రాశాడు నాకు. దానియేల్, నీ ఆత్మకు భంగము కలగకుండా ఉండునట్లుగా దయచేసి నన్ను క్షమించము. ఇట్లు దైవ సేవకుడు ఏ పాల్పన్నాయని డేట్ వేశాడు. 98వ సంవత్సరం 8వ నెల. చూడండి, నువ్వు ఆ మెట్టుకి ఎదగాలి. ఉందా నీ దగ్గర మెట్టు? నువ్వు ఆత్మీయతలో ఉంటే దేవుడు చక్కగా నిన్ను నడిపిస్తాడు. ఆత్మీయతలో నుండి నువ్వు దిగజారిపోకూడదు. చూడండి, అందుకని అంటాడు 1 కొరింథీ 5:2 ఏమంటాడు? అతన్ని మీ యొద్ద నుండి
వెలివేయండి. ఏంటిది? పాతదైన దాన్ని మనం ఎలివైపోతే అది కొరికుడు పుండిలాగా సంఘమంతటికే వ్యాపించుద్ది, సంఘం పాడైపోద్ది. అందుకనే దాన్ని చంపాలి. ఏమ్మా, మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, ఒక త్రాస్ఫామ్ ఒక గజం లోపలికి వచ్చింది, పోనేలే అని కూర్చుంటారా? చెప్పండి. ముందు బెలబెల 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 వేసి ఏటందినోడు అటు పారిపోతాడు కదా. ఒకటి. రెండు, మళ్ళీ ఆ పాము లోపలేముందని తెలిసి ఎవడైనా మందిరంలోకి వచ్చి కూర్చుంటాడా? ఒకవేళ కూర్చున్నా ఏది మోగినా ఈ దృష్టి పోద్ది. అవునా? దాన్ని ముందు తీసుకెళ్ళి అవతల పారేస్తే కానీ నువ్వు నిశ్చింతగా కూర్చోవు. మరి ఈ పాపాన్ని కూడా పారైపోతే ఏమవుద్ది? ఎప్పుడు చంపుద్దో నీకే తెలియదు, ఎప్పుడు కరుసుద్దో నీకే తెలియదు. అందుకనే పాత పిండిని మనం ఏం చేయాలంట? ఏమన్నాడు ఇక్కడ? 2:5 మొదటి కొరింథీ. అక్కడ ఒక పాపాన్ని గురించి చెబుతూ అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ఏమని? ఒప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రమును దుఃఖపడి అలాంటి కార్యము చేసినటువంటి వారిని మీలో నుండి వెలివేసిన వారు మీరు కారు. ఏమంటున్నాడు? వెలివేయాలి. 13వ వచనములు అంటాడు, దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడే. పాపాన్ని ఏం చేయాలి? వెలివేయాలి. దూరంగా వెళ్ళిపోయాడు. ఓ ఇక నీకు నాకు సంబంధం లేదు, నువ్వెవరు, నేనెవరు. చూడండి, దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి, ఇష్టమైన బ్రతుకుని మనం బ్రతకాలి, ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. నీకు తరుణం ఇచ్చాడు ఇప్పటి వరకు బ్రతకటానికి, నాకు నీకు. ఈ తరుణంలో దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి స్తుతించు. ఈ పాప జీవితం పాతది పులిపిండి అంత పాతి పెట్టేసి ప్రభు కొరకు నువ్వు జీవించి దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆశ నీకుంటే దేవుని యొక్క శక్తి నీ దగ్గరికి వచ్చి నిన్ను నిలబెట్టి ఆ పాప జీవితము పాత పులిపిండి అంతా చెదిరించుకునేలాగా దేవుని పరిశుద్ధాత్మ చేసి నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు లేపుతాడు. ప్రార్థన చేసుకుందాం.